వదిలేయడం మరి వదిలేస్తాను ఈ అబ్బా. ఎవరా నువ్వు? పట్టపగలు నా పొలంలో కొబ్బరి చెట్ల కొబ్బరికాయలు తీస్తున్నావు? భలే చెప్పమ్మా. కొబ్బరి చెట్టు ఎక్క కొబ్బరికాయలు తీయకపోతే మామిడికాయలు తీస్తారంటే నువ్వు తీయాలి. నువ్వు దిగు, నువ్వు ఆగు. ఆగాను. ఆ బోండాలు అక్కడ పెట్టు. ఏమో ఈ సొత్తాది కూడా సంగతి నీకు తెలీదు. యారో ఈ కాంచనమాల సంగతి నీకు తెలీదు. అయితే చెప్పు. ఈ పొలం నాది. అప్పుడైతే ఓల్ ఇండియా నాది. ఆధారం ఉందా? నీకుందా? ఉంది. అయితే నీ పొలానికి అదిలేడు చెప్పు. చెప్తా అనుకో. తూర్పున గోదావరి గట్టు ఉంది, పడమటన నేషనల్ హైవే రైటే, ఉత్తరాన ఊరు, దక్షిణాన వల్లకాడు. ఆ మధ్యలో 500 ఎకరాల పొలం, అందులో 1 ఎకరం ఇల్లు. అన్ని కరెక్ట్ గా చెప్పమ్మా. కానీ దానికి ఓనర్ నువ్వు కాదు, మా సౌండ్ ఇంజనీర్ అప్పలకోడగాడు. ఏంటి అలా చెప్పుకుని తిరుగుతున్నాడా? ఎదవా, అసలు ఈ పొలం వాడి కౌలుకి ఇచ్చాను తెలుసా? అమ్మిడి అన్న మాట కథ. ఎకరమా 2 ఎకరాలా 500 ఎకరాల చెక్క కొంతమంది చెప్పు తిరిగేస్తున్నాడు. నేను అనుమానం పడుతూనే ఉన్నాను, ఈ యదవ వెనకమాల ఇలాంటి యదవ చరిత్ర ఏదో ఉండే ఉంటదని. అయితే మిషన్ నేను ఉంచేసుకుంటాను, కట్నం డబ్బుల్లో వెరక్కోసుకుందరు కానీ. ఖాళీగా ఉంటే అలాగే పిలిపిద్దాం. వీడు ఒకడు చెవిటి పెరుగా. ఎవరిని పిలిపిస్తావు? నేనేమంటున్నాను, నువ్వేమంటున్నావు? మన హీరో బాలయ్య బాబుని పిలిపిద్దాం. ఏమన్నా? మన మాట కాదండు. నువ్వే కరెక్ట్. చెవిటి పెరుగు. మరి మేము వెళ్ళొస్తామండి, వెళ్ళగానే కబురు చేస్తాం. అలాగే వదిన గారు. మరి మేము వస్తాం, నువ్వు ఆ బాలయ్య సంగతి చూడు. నా మిషన్ పట్టుకుపోతున్నాడు ఏమిటి గాడిద? బావగారు, బావగారు, బావగారు. నువ్వు రావే, తొందరగా ఎక్కువ. ఏంటి ఆయన మిషన్ తీసేసుకున్నారా? వాడికంతా చెప్పి చచ్చాను కట్నంలో పట్టుకోమని. చెవిటి అదొక వినిపించి ఉండదు. చాలండి, వెదవ కక్కుర్తి పనులు మీరును. దీనికంటే ఫస్ట్ క్లాస్ అయిన మిషన్ మీకు ఫారిన్ నుంచి తెప్పించిస్తాను. ఇది ఫారిన్ లో దొరకదు, నల్లమంది సందులోనే దొరుకుతుంది. పోనీ అక్కడి నుంచి తెప్పించిస్తాను, ముందు ఇవ్వండి. అయ్యో, ఆ చెవిటి వెధవను బుట్టలో పెట్టేసి ఫస్ట్ క్లాస్ మిషన్ కొట్టేసాను అనుకున్నాను. పట్టుకెళ్ళి వాడికి దొబ్బ పెట్టేస్తాను. ఏమీ అనుకోకండి. ఉంటాను బావగారు. వస్తావా? ఎక్కడికి వస్తావు? నా ఒళ్ళో కూర్చోవాలి, కారు పట్టదు. బావగారు వెళ్ళాక ఉత్తరం ముక్క రాయండి. ఏమన్నావు? నువ్వెక్కడ దొరికావయ్యా చెవుడా? నువ్వే కరెక్ట్. నా మిషన్ నొక్కేద్దామని కుట్ర పన్నాడు చెవిటి పీనుగా. సరే సరే పదండి. ఏమండో ఇంజనీర్ గారు, సామాన్ సర్దండి. సంబంధమా కుదిరినట్టిరా, మెల్లిగా బొట్లో వేసాను. వీడి చెవిటి మిషన్ చెవిలో పెట్టుకోలేనట్టుంది. అవునురా బాబు, ఆడు మహాశివుడి పీనుగా పడు తినేసాడు రా. ఊరికడే ఎదవాల వేగ సామాన్ సర్దుకొని వెళ్ళిపోదాం. ఎక్కడికి? కాలగొట్టును గుడి చేసుకొని కలుపు తీరలో పోదాం. కలుపు తీరకెళ్ళాల్సిన కారణం నాకేట్రా, గోసి కింద 500 ఎకరాలు పెట్టుకున్నాను. ఓహో, కొండలోడి పిల్లల మీద బిందులోడి పెత్తనం లాగా ఊరోడి భూమి మీద మీ పెత్తనం చేస్తే చంపేస్తారు. ఎవర్రా? పాలైటం చూడండి. రేవుకి బండి పంపలేదు ఏమిటి అంకుల్? అంకులా, ఈ ముక్క ఎప్పుడు ఎక్కడా వినలేదే. ఇక మీదట వింటావు. వేర్ ఇస్ మై బెడ్రూమ్? ఎవరు నువ్వు? ఆంటీ. నేనెవరో నీ మొగుడికి బాగా తెలుసు. నువ్వు వెళ్ళి స్నానానికి ఎన్నీళ్ళెట్టు. ఎన్నీళ్ళా? ఒంటికి నూనె రాసి నలగెట్టద్దు. ఎట్టుకో. లోపల అడుగు పెట్టామంటే కాళ్ళు విరగొడతా. ఇక మీదట నీకంత లేదమ్మా. అంకుల్ ఫాలో మీ. నా బ్యాగ్ అట్రా. బిల్ల లేకుండా ఉతికేసింది. అలా సూత్తా నిలబడతావేటే, దాన్ని మెడబట్టి బయటికి గెంటి. ఆంటీ నలుగు పెడతానని రావేంటి? నిన్ను చంపేస్తాను. ఒంటి మీద చెయ్యి పడిందో పప్పు ఎగిరిపోద్ది. ఈ ఇల్లు పొలం అంతా నాది. ఆహా, చిన్నప్పటి నుంచి గోసి ముక్కెట్టుకుని పొలం దున్నుతా ఉన్నా. దున్నేవాడిదే పొలం, ఉండేవాడిదే ఇల్లు. అవునా? అయితే రేపు మాట్లాడుకుందాం. ఎంత ధైర్యం రా దీనికి. ఊరుకనే ఎదవ గొడవ ఎదవాస్తేనే మొత్తం ఆస్తి బయట సంకలెట్టుకోమని నా పిల్లనే. పదండి మనం కలుపు తీర్లో పోదాం. ఇంకా ఆగిపోలేదులే అమ్మా, పదండి. అమ్మ పాలు ఇవ్వట్లేదు. ఊరుకోండి ఏదో కాగోల. ఈ వయసులో కూడా అమ్మగారు పాలు ఇస్తారైతే వెళ్తాగడే. ఉండే ఏమే, దీనికి పాలు ఇవ్వట్లేదంటే? ఇవ్వడానికి ఇంట్లో ఒక్క పాలు చుక్క కూడా లేదు. ఏవా, ఉద్దుటి నుంచి అడుగుతుంటే నాకు కాఫీ లేదంటావు, దీనికి పాలు లేవంటావు. ఏమైంది? పాలేర్లు పాలు ఇవ్వరంట. అయ్యగారు వెళ్ళొస్తామండి. ఎరా, పాలు ఇవ్వలేదంటే ఎలాగెత్తారండి? డబ్బులు ఇవ్వకున్నాను. డబ్బులు? లీటర్ 15 రూపాయలండి. అలా కాదు కానీ పావులా తగ్గించుకోరా. నీ అబ్బా, నా గేదె పాలు నాకు పితికడానికి నీకు లీటర్ 15 రూపాయలు ఇవ్వాలరా? మీ గేదె పాలు కాదండి, మా గేదె పాలు పితకనాకే. మీ గేదె పాలా? ఓయ్, మరి దున్నేవాడితే పొలం అయితే పితికేవాడివే గేదెలు కావేటి?
ఒసేయ్ ఉతికే వాడవే బట్టలు నువ్వు పట్టుకెళ్ళు నీ పైన చల్లకుండా వస్తానం గారా ఒసేయ్ ఎక్కడికే బట్టలు ఎట్టుకుంటున్నావు నీ దుప్పగా పట్టుకొని ఉన్నాం గారు ఏదో కూడా రే ఒలిసేవాడే కొబ్బరికాయలు నువ్వు అటుపో ఏట్లా చూస్తున్నావు నడిపోతే టాటో నువ్వు వేసిపో ఆగిపోరా ఆగిపో తప్పకనే ఏదో న్యూసెన్స్ దానికి పీస్ఫుల్ గా ఉండవురా నాకు ఇదో టెన్షన్ ఎదగకుండా సరిగ్గా కొట్టుకోదు ఆగిపోతే ఆగిపోదు అల్లా కా కసం ఆజా గురువా ఉపరాజా అబ్బా ఏంట్రా చీటికి మడికి పిలుస్తావు నేను ఇక్కడ ఉన్నట్టు ఊళ్ళోకి ఊరు గెలిచిన నన్ను చిత్త కొట్టేస్తారా మరి అందుకే ఆ ఎదవుతుందంటాను నువ్వు మొయ్యి అమ్మో ఒరే ఆ సచ్చిపడిగా డీటే వస్తున్నారా వాడిని జాగ్రత్త మెండుజరా బాబు ఏరా ముంచకళ్ళు ఎక్కడ్రా మీ అడవి రాముడు వాడితో నీకేం పని వాడితో కాక నీతో నాకేంట్రా పని వాడిని చంపి నేను చస్తానురా ఎక్కడ్రా వాడు ఏడిసావు ఏదో నేను నీకు ఎప్పుడు దొరకాలి అయితే అట్టెల్లి ఉంటాడు లేకపోతే ఇట్టెల్లి ఉంటాడు అబ్బాయిలో మాత్రం లేడు ఎరుగుడు ఎరుగుడు నూతిలో ఉండడని మాకు తెలుసు అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా కప్ప అమ్మో దుర్గడు కాంచనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పిన ఒకే ఒక చిన్న అబద్ధానికి నాకిన్ని బాధల ఒరే నన్ను ఎక్కడైనా దాచేరా ఓ పని చేయి అబ్బాయిలో దాంకా రాయంత మెత్తగా ఉంది మెత్తటి రాళ్ళకాలు యా నేను ఇక్కడ ఉన్నట్టు ఆ దుర్గడు గాడికి చెప్పొద్దురా నీకేం పర్వాలేదు నేను చూసుకుంటాను ఒట్టు ఒట్టు ఎరా ఆ సత్తి పండుగడు ఎక్కడైనా కనిపించాడా ఎదవాని ఆ పిల్ల కలెక్టర్ కూతురని అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా ఆడి మాటలు నమ్మి ఆ పిల్లని రేవు దాటించి పట్టేగా ఆ రామ్ పండుగ నా మీద పగబట్టాడు ఆడు దొరికితే చెప్పు ఆయన చంపి నేను చచ్చిపోతాను అయ్యో ఎక్కడ లేడు ఇట్టెల్లి ఉంటాడు లేకపోతే ఇట్టెల్లి ఉంటాడు ఆ నూతులో మాత్రం లేడు అడుగు రాంపళ్ళు వస్తున్నాడు అమ్మో బాబు నన్ను ఎక్కడైనా దాచారు బాబు అయితే ఓ పని చేయి నువ్వు కూడా నూతులో దాకో నేను చూసుకుంటాను చిచ్చి అమ్మయ్యా చచ్చిపోండు రామ్ పండుగ నేను ఇక్కడ ఉన్నానని చెప్పగా ఎరా ఆ దుర్గడు గాడు కనిపించాడా ఈ బావిలో మాత్రం లేడు ఏంటి అతుకుతున్నావు నా బిడ్డ అండి నీ బిడ్డ అదేనండి పావండి పటక్కన పట్టాలి లడక్కన దారిపోయింది ఏడిపోయిందో ఏటో ఏంటి పావా ఆ నూతులో ఉందరా అయ్యి బాబా దాని కూరలు కూడా తినేదండి ఇది కొబ్బరి బొండం ఇది ఎలకల మందు మంచి కాంబినేషన్ తలవ చేస్తుంది ఆగండి తాకలిది బట్టలు పట్టుకుపోయిందని విషం తాగి చేస్తారా నాకు అన్యాయం చేయకండి ఆస్తి కాగితాలు ఎక్కడున్నాయో చెప్పి ఆ తర్వాత తాగి చావండి నుదుటి మీద బొట్టు కూడా మోయలేందానా ఇది నేను తాగి చావడానికి కాదే దాన్ని ఆ కుర్రదయ్యాన్ని చంపడానికి నాన్న ఇది నిజం ఎలకల మందేనా ఓసారి తాగి చూడు తాగితే చేస్తావే మీరిద్దరూ ఇక్కడే ఉంటాయి నేను దానికి బొండామిస్తాయి అది తాగుతాయి అప్పుడు దాని నోట్లోంచి నురగాలు వస్తాయి సూపర్ ఇల్లా నురగాలు వేసిన డాన్స్ చాలు ఇంకెళ్ళనే డాన్స్ చేసి అలసిపోయావు ఎందా ఏంటది ఇటుకేవాడి పాలు అన్నావుగా కొంపలో ఒక పాలు సుక్క కూడా లేదు అందుకే బొండం చెలిపి తెచ్చాను తీసుకో నేను తాగను తాగకపోతే చస్తావు ఇంటికి వచ్చిన గెస్ట్ దయ్యమైనా సరే తరిమేసే వరకు తిండి పెట్టడం మా పాలసీ నేను గెస్ట్ నేట్రా ఓడి వెదవా నన్ను దెయ్యం ఉంటావురా సన్నాసి వెదవా పింజరి కత్తరి బొత్తరి వెదవలకే వెదవా థ్యాంక్ యూ దీంట్లో ఎలకల మంది ఏమైనా కలిపా అయ్య బాబు నీకెళ్ళి తెలిసిపోయింది అంకుల్ దీంట్లో కాస్త పనద్దారు కలిపితే బాగుంటుందా వేసే తెచ్చా కొబ్బరి బొండం మీద చిన్న డౌట్ వచ్చి నేనే రప్పించా
మీరా ఇటు వచ్చారేంటి? బాత్రూమ్కి వెళ్దామని. ఏంటో రే, నువ్వు ఇంజనీర్వా? ఎన్ని డ్యాములు కట్టావు? అబ్బే ఇది సౌండ్ ఇంజనీర్ అండి. ఓహో, నీ పేరేంటి? శ్రీలవతండి. పవిడి సర్దుకుంటున్నావేంటి? అబ్బే ఊరికేనండి. చీర ఎక్కడ కొన్నావు? ఏం ప్రశ్నలండి? ఇంట్లో కూర ఏం చేసావు? లచ్చిచారంటారండి. కాంచనమాల ఎవరు? నేనేనండి. ఓకే 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 ఓకే. చూడు కాంచనమాల, ఈ కొబ్బరి బొండం ఎవరికి? మీకేనండి. అమ్మో, ఈ బొండం మాత్రం మీరు తాకండి. తాగితే ఏమవుద్ది? ఇందులో మందు కలిపేయండి. ఎల్లక్కల ముందు పొరపాటు పందరాలు పోయి టెన్షన్ మందులేసానండి. టెన్షన్ ఎందుకు? చూడగానే టెన్షన్ వచ్చేస్తుందండి. ఐ డోంట్ మైండ్. ఈ బొండం మాత్రం తాకండి. మీ కాళ్ళు పెట్టుకుంటాను, మీ కర్ర పెట్టుకుంటాను, మీ బెల్ట్ పెట్టుకుంటాను. ఈ బొండం మాత్రం తాగొద్దు. యాదవ్ గొడవ అని 50 ఎకరాలు కొబ్బరితో పెట్టుకుని ఎస్ఐ గారికి బొండ ఇవ్వడానికి యాదవ్ కక్కుర్తే ఇవ్వకండి. ఎవరికి ఇవ్వకండి, మీరే తాగి. ఆయనకి ఇవ్వక మీరు దాకా ఏం చేద్దామని. ఈ బొండం ఎవరు తాగద్దు, బయట పారేద్దాం. చూసారా శేఖరు, అందులో ఎలకల మందు కలపకపోతే ఎందుకు పారేస్తానంటాడు? అబద్ధం అబద్ధం అంటున్నానండి. నా యాక్షన్కి అర్థం అది కాదు. దాన్ని నేను తాగమంటున్నాను. నేను తాగడం ఏంటండి? తాగేయండి, లేకపోతే మనం బయట పడిపోతాం. ఆ తర్వాత ఏ కుంకుడు రసమో తాగేసి కక్కేద్దరు గాని. చెవులు కొరుకుతున్నావేంటి? అబ్బే తాగేయండి, భయం ఎందుకు అంటున్నానండి. అవును, నాకు భయం ఏంటి? ఇంట్లో కుంకుడుకాయలున్నా ఉన్నాయి. తాగుతున్నా. ఇంట్లో కుంకుడుకాయలు లేవే. బాబు ఎస్ఐ గారు పూర్తి గడి మీరు ఏమో పని చేశారు. నా కడుపు మీద తల్లి చిన్న కక్కించేయండి బాబు. నేను చచ్చిపోతాను. కడుపు తల్లి నువ్వు తాగిన ఎలకల మంది కాదు, పందారు నీళ్ళు. అవును, దాంట్లో ఎలకల మందు తీసేసి నేనే పంచదార కలిపాను. అమ్మయ్యా అమ్మయ్యా ఏంట్రా? ఇక్కడి నుంచి ఈ అమ్మాయికి చెవ కుట్టినా, ముళ్ళు గుచ్చుకున్నా, నువ్వు గుచ్చినట్టే లెక్క. ఓకే, అర్థమైందా? గీతలు తొక్కిస్తున్నావు. నేను తొక్కట్లేదు. తొక్కట్లేదే? అమ్మేంటే అమ్మేంటి? నా కూతురు చంపేస్తుందిరా నాయన. ఒరే అదిగా దాన్ని కొట్టేస్తుంటే ఏం చేస్తున్నావురా?